హసీనా మూడవ భాగం. రెండవ భాగంలో సూర్యం అనుమాన పిశాచి రోజురోజుకి పెరిగి పెద్దదవుతుంది. చివరికి చంద్రం పొరపాటున భార్య చేయి పట్టుకున్న అనుమానంతో వేధిస్తాడు. ఆ విషయాన్ని గమనించిన చంద్రం రావడం మానేస్తాడు. సుందరమ్మ సూర్యానికి ఉన్నవి లేనివి కల్పించి చెప్తుందని చంద్రం తల్లి ద్వారా శ్రీమన్నారాయణ పెద్ద కర్మ రోజు తెలుసుకుని డేవిడ్తో చెప్తాడు. కథ కొనసాగుతుంది. 6 నెలలు గడిచాయి. డేవిడ్కు యూనియన్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. బెంగళూరు వెళ్ళిపోయాడు. చంద్రం సీఏ పరీక్షలు రాశాడు. సూర్యం మరీ గొడవ చేసిన రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చేసేవాడు. మణిమాల కూడా ఎక్కువగా కనిపించేది కాదు. ఈ 6 నెలల్లో 3 సార్లు మాత్రమే ఆమెను చూశాడు చంద్రం. చంద్రానికి హైదరాబాద్లోనే ఒక కంపెనీలో ఇంటర్వ్యూకు కాల్ వచ్చింది. అది నెల చివర. కనీసం ఒక 500 చేతిలో ఉంటే బాగుంటుందనుకున్నాడు. అప్పు కోసం సూర్యం దగ్గరికి బయలుదేరాడు. బెల్ నొక్కాడు. మణిమాల వచ్చి తలుపు తీసింది. బాగున్నారా వదినా? అడిగాడు చంద్రం. బాగానే ఉన్నాను, రా లోపలికి అంది మణి. చంద్రం డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. 10 నిమిషాల్లో నౌకర్ 2 స్వీట్లు పకోడీలు ఉన్న ప్లేట్లు తెచ్చి ముందు పెట్టాడు. సూర్యం ఏం చేస్తున్నాడు? అయ్యగారు ఇంట్లో లేరు. లేరా? ఇవి వద్దులే, తీసుకెళ్ళు అని లేచి నిల్చున్నాడు చంద్రం. మీ ఫ్రెండ్ లేకపోతే టిఫిన్ కూడా తినకూడదా? కూర్చో, ఇప్పుడే వస్తానన్నారు అన్నది మణిమాల గదిలో ప్రవేశించి. చంద్రం కూర్చున్నాడు. కాఫీ తీసుకురా నౌకర్తో చెప్పింది మణిమాల. తిను అన్నది చంద్రం కేసి తిరిగి. చంద్రం స్వీట్ తీసుకుంటూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో మునుపటి ఆందోళన లేదు. నిండుగా తృప్తిగా ఉన్నట్లుంది. కొద్దిగా లావెక్కింది. మునుపటి కంటే అందంగా ఉంది. ఏమిటలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు తడబడ్డాడు చంద్రం. రావడం లేదేం? పరీక్షలు అయిపోయాయా? రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాదా? ఎందుకు? ఇంటర్వ్యూ ఉంది. ఉద్యోగం చేస్తావా? ఇదేం ప్రశ్న అన్నట్టుగా చూశాడు చంద్రం. సీఏ పాస్ అయి ఒకరి కింద ఉద్యోగం చేయడం ఏమిటి అన్నదామె. చంద్రం ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటలా చూస్తావు? ఇవన్నీ ఈ పల్లెటూరు బయటికి ఏం తెలుసు అనా? అబ్బే అది కాదు. అదేలే నాకు తెలుసు. మా బంధువులో ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్. మా మామయ్య కొడుకు కూడా అదే చదివారు. అప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు, అవును చార్టెడ్ అకౌంటెంట్గా బాగా సంపాదించవచ్చును, కానీ ముందు ఆఫీస్ అది మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లతో పరిచయాలు ఉండాలి. మీ ఫ్రెండ్ని పెట్టుబడి పెట్టమను. అడిగితే ఇవ్వచ్చు, కానీ అంత డబ్బు ఒకరిని అడగడం న్యాయం కాదు. పైగా ప్రాక్టీస్ పెరగడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. నౌకరు కాఫీ కప్పు పెట్టి వెళ్ళిపోయాడు. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? చంద్రానికి ఆ ప్రశ్న ఎలాగో అనిపించింది. తల వంచుకొని కాఫీ తాగుతున్నాడు. అలా ఆడపిల్లలా సిగ్గుపడతావేం? చంద్రం చిరునవ్వు నవ్వాడు. చెప్పు, నీలాంటి అమ్మాయి దొరికినప్పుడు. ఆమె గలగలమని నవ్వింది. నీలా అంత హాయిగా నవ్వగలగాలి. ఆమె నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె కర్టెన్ కేసు చూసింది. చంద్రం కూడా చూశాడు. పల్చటి కర్టెన్ వెనక ఏదో ఆకారం కదిలి వెళ్ళిపోయింది. ఎవరు? మా మామగారి వేలు విడిచిన చెల్లెలు కోపంగా అన్నది మణి. సుందరమ్మగారా? అవును. ఎందుకలా చాటుగా నిల్చుంది? నువ్వు నేను ఏం చేస్తున్నామో చూడ్డానికి. చంద్రం నివ్వెరపోయాడు. ఆమెను మీ స్నేహితుడు నా మీద సిఐడిగా అపాయింట్ చేశాడు. ఆమె కంఠంలో రోషం పెళ్ళుబికింది. నేను అలా అనుకోను. ఆమె అదోలా నవ్వింది. నువ్వు నమ్మవు, నాకు తెలుసు. చంద్రానికి తల్లి ద్వారా కొన్ని విషయాలు తెలుసు. అయినా అంతకంటే ఏమనాలో అతడికి తోచలేదు. ఆవిడకు చాటుగా వినే బుద్ధేమిటి ఈ వయసులో? పాపం, ఆమె పెరిగిన వాతావరణం అలాంటిది. బాల వితంతువు, దగ్గర వాళ్ళెవ్వరూ లేరు. బంధువుల ఇళ్లల్లోనే జీవితాన్ని ఇంతవరకు గడుపుతూ వచ్చింది. ఇంటి పెద్దను సంతోష పెట్టాలంటే ఎవరి మీదో చెప్పాలి. జీవితంలో తిరస్కారం, అవమానం తప్ప ఆమెకు ఆనందం లభించలేదు. మరోవైపు తీరని కోరికలు. ఆ మనసు ఒక రక్కసి పొద. క్యాన్సర్ వ్యాధిలా ఆ పొద ఎటుపడితే అట్టే అల్లుకుపోయింది. పాపం, ఆమె తప్పేం లేదు. ఆమెను నా మీద ఉపయోగించిన మీ స్నేహితుడిని అను కసిగా అన్నది మణిమాల. చంద్రం మౌనంగా ఉండిపోయాడు. వాతావరణం ఉరిపెట్టినట్టుగా టెన్షన్లో ఉంది. ఆమె తన మనసును కూడదీసుకుంది. ఏమిటి తని వాళ్ళ ఇలా బయటపడిపోయింది? పాపం చంద్రాన్ని కూడా తను ఇరుకులో పెట్టింది. చెప్పనే లేదు. సంభాషణ మార్చింది. ఏమిటి? అదే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? చెప్పానుగా, మీ అంత అందమైన పిల్ల దొరకాలి. వెనక నుంచి మాటలు వినిపించాయి. చంద్రం తుళ్ళిపడ్డాడు. ఎందుకు అంతెత్తున ఎగిరిపడ్డావు? వెనక నిల్చుని ఉన్న సూర్యం అన్నాడు. చంద్రం వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు.
ఇద్దరూ మాట్లాడుతూ ఉండగానే మూడో మనిషి అనుకోకుండా వస్తే ఆ ఇద్దరు ఎందుకు ఉలిక్కి పడతారు? నువ్వే చెప్పు. చంద్రానికి ఒళ్ళు మండింది. మూడో మనిషి చూడకూడని పని చేస్తున్నప్పుడు లేదా వినకూడని మాటలు మాట్లాడుతున్నప్పుడు. చాలా పెద్ద థియరీ కనిపెట్టావులే. నువ్వు వినకూడని విషయాలు మా మధ్య ఏముంటాయిరా అన్నాడు చంద్రం. అదోలా నవ్వాడు సూర్యం. నీకోసమే వచ్చాను. షటప్. చంద్రం తెల్లమొహం వేసి స్నేహితుడిని చూశాడు. సూర్యం ముఖం అస్తమిస్తున్న సూర్యబింబంలా ఎర్రగా ఉంది. నా కోసం వచ్చావా? నేను లేనప్పుడు నువ్వు వస్తూ ఉంటావని నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఇప్పుడప్పుడే నేను ఇంటికి రానని దానికి నీకు తెలుసు. నాకు ఫోన్ వచ్చింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే అవకాశం దొరికింది. జార విడ్చుకోలేదు. సిగ్గులేదు. ప్రాణ స్నేహితుడి పెళ్ళాంతో. సూర్యం పెద్దగా అరిచాననుకున్నాడు చంద్రం. కానీ అతని మాటలు గొంతులోనే ఉండలు చుట్టుకుపోయాయి. మణిమాల లోపలికి పరుగుదీసింది, అక్కడ నిలబడలేనట్టుగా. ఆగవే అరిచాడు సూర్యం. ఆమె ఆగలేదు. భళ్ళును తలుపు వేసుకుని గదిలో మంచం మీద వాలిపోయింది. ఎంతకాలంగా సాగుతోంది? చంద్రం మాటలు రానివాడిలా చూశాడు. చెప్పవేం? ఏమిటి? గొంతు పగిల్చుకుని అడిగాడు. ఈ భాగోతం. నేను లేనప్పుడు దానికోసం రావడం. నీకు పిచ్చెక్కింది అన్నాడు చంద్రం. ఎక్కిందిరా. ఎందుకెక్కదు? నీలాంటి స్నేహితుడు దానిలాంటి పెళ్ళాం ఉంటే. చంద్రం మనసు భగ్గుమంది. తలలోని నాళాలు చిట్లిపోతున్నట్లుగా ఉంది. ఛీ, నువ్వు మనిషివి కాదు అంటూ గిర్రున వెనక్కి తిరిగాడు చంద్రం. ఆగు అరిచాడు సూర్యం. ఆగాడు అప్రయత్నంగానే. ఏం కూసావురా? నేను మనిషిని కాదా? పరాయివాడి పెళ్ళాన్ని, అందున ప్రాణస్నేహితుడి పెళ్ళాన్ని సినిమా హాల్లో అందరి ముందు వాటేసుకున్నవాడు మనిషా? నోర్మై రాస్కెల్. ఏమన్నావు? ముందుకు దూకాడు సూర్యం. ఏం కొడతావా? కొట్టు. పిచ్చెక్కిన వాళ్ళు ఏమైనా చేస్తారు. చంద్రం నిటారుగా నిల్చున్నాడు. పో, మళ్ళీ ఈ గుమ్మం ఎక్కకు. ఎక్కావా నీ రక్తం కళ్ళ చూస్తాను. మళ్ళీనా? ఈ గుమ్మమా? ఛీ. గిర్రున తిరిగి కసిగా రోడ్డెక్కాడు చంద్రం. అనుకోని ఈ పరిణామానికి చంద్రం దిమ్మెరపోయాడు. దిమ్ముగా ఉన్న బుర్ర ఆలోచించలేకపోతుంది. ఊరంతా పిచ్చిగా తిరిగాడు. బాగా పొద్దుపోయి ఇంటికి వెళ్ళాడు. బట్టలు సర్దుకుంటుంటే తల్లొచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్. ఎందుకు? రావూస్ అండ్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నాకు చెప్పలేదేం? కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అన్నది. అబ్బబ్బా, అన్నీ ఆరాలే నీకు. ఇంటర్వ్యూ గురించి మర్చిపోయాను. ఇంతకుముందే గుర్తొచ్చింది. ఎల్లుండి అనే భ్రమలో ఉన్నాను. బయలుదేరాడు చంద్రం. అదేమిట్రా అన్నం తినవు? బస్కి టైం అయిందమ్మా. ఎంతసేపు? త్వరగా వడ్డిస్తాను. వద్దు, టైం లేదు. గడప దిగాడు చంద్రం. కొడుకు వాళ్ళకం అర్థం కాని తల్లి అలా చూస్తూనే ఉండిపోయింది. బస్సులో కూర్చున్న చంద్రం మెదడు చెదల పుట్టలా ఉంది. ఆలోచనలు తొలుస్తున్నాయి. ఆ సూర్యంగాడు ఇంత దారుణంగా మాట్లాడతాడని తను కలలో కూడా ఊహించలేదు. ఇంత అనుమానమా? పైగా తన మీద వదిన మీదనా? ఆమె అంటే తనకు చాలా ఇష్టం. ఆ ఇష్టంలో ఎలాంటి నైత్యభావము లేదు. ఆమెను ఎంత బాధ పెడుతున్నాడో. అతనికి అనుమానం ఎక్కువని తను ఏనాడో గమనించాడు. కానీ ఇంత క్రూరంగా ఉంటాడని తను ఊహించలేకపోయాడు. అతడు ఆమెను బతకనివ్వడు. చంపేస్తాడు. దారుణంగా చంపేస్తాడు. కిరోసిన్ చల్లి నిప్పు ముట్టిస్తాడు. ఆత్మహత్యగా చిత్రీకరిస్తాడు. ఈనాడు జరుగుతున్నదేమిటి? రోజుకి ఎన్ని వార్తలు, ఎన్ని హత్యలు. చివరకు హంతకులు చాలా వరకు తప్పించుకుంటూనే ఉన్నారు. అలాగే వీడు తప్పించుకుంటాడు. డబ్బుంది, డబ్బుని వెదజల్లుతాడు. ఈనాడు మానవ విలువలన్నీ డబ్బుకు అమ్ముడుపోయేవిగా తయారయ్యాయి. మణిమాలను నిజంగా కాల్చి చంపుతాడా? అంత అందమైన శరీరం కాలి నల్లగా ఉబ్బి భయంకరంగా. చంద్రానికి వెన్నెముకలోకి చలి కుదిపొచ్చినట్టు అయింది. కళ్ళెత్తి ఒకసారి చుట్టూ చూశాడు. తర్వాత కాళ్ళెత్తి సీటు మీద పెట్టుకుని ముడుచుకొని కూర్చున్నాడు. అదే జరిగితే తను వాడిని వదిలిపెట్టడు. వాడి అంతు చూస్తాడు. వాడిని ఉరికంబం ఎక్కిస్తాడు. ఒరేయ్ సూర్యం, నిన్ను ఉరికంబం ఎక్కించగానే నిద్రపోనురా మనసులోనే కసిగా అనుకున్నాడు చంద్రం. బస్సు కుదుపులకు మగత నిద్రలోకి జారిపోయాడు. వారం రోజుల తర్వాత చంద్రం విజయవాడ తిరిగొచ్చాడు. తనకు ఉద్యోగం వచ్చినట్టు తల్లికి చెప్పాడు. అమ్మా, ఇక నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయి. ఎందుకురా? ఇంకా 6 ఏళ్ల సర్వీస్ ఉంది. నువ్వు ఇక కష్టపడిన అవసరం లేదు. ఇంతవరకు కష్టపడ్డావు చాలు. బూట్ల లేస్ విప్పుకుంటూ అన్నాడు చంద్రం. ఏమ్మా మాట్లాడావు? ముందు నువ్వు ఉద్యోగంలో చేరు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాలే అంది శాంతాబాయి. త్వరలోనే ఇల్లు చూసి తీసుకెళ్తాను. అలాగేలే, కాఫీ తెస్తానంటూ శాంతాబాయి లోపలికి వెళ్ళింది. ఆ పిల్ల చూడ్డానికి అలా కనిపించలేదురా. మంచి పిల్ల అనుకున్నాను. కుర్చీలో అలసటగా వెనక్కవాలి ఉన్న చంద్రం కళ్ళు తెరిచి తల్లికేసి ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె కాఫీ కప్ అందించింది. ఎంత పని చేసిందనుకున్నావు? ఎవరమ్మా? అదేరా నీ స్నేహితుడు పెళ్ళాం.
కాఫీ కప్పు మీదకు వంచిన ముఖాన్ని చివ్వున పైకెత్తాడు. తల్లి ముఖంలోకి అయోమయంగా చూశాడు. పాపం ఆ అబ్బాయిని చూస్తే జాలి కూడా వేసింది. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా పై మాటలు చంద్రానికి వినిపించడం లేదు. ఏమైంది ఆమెకు? ఏం చేసింది? ఆత్మహత్య చేసుకుందా? నోనో కాదు, ఆ రాస్కెల్ చంపి ఆత్మహత్యగా చిత్రించి ఉంటాడు. మరి అమ్మ ఇలా అంటుందేం? ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదని తెలుసుకుని వాడిని పోలీసులు పట్టుకున్నారా? అదే అయి ఉంటుంది. అందుకే అమ్మకు వాడి మీద జాలి. ఆ పిల్లదే తప్పు అంటుంది. అంతేగాని ఒక ఆడపిల్ల మీద ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో ఆలోచించదు. అందుకే అంటారు ఆడదానికి ఆడదే శత్రువని. ఏం జరిగిందమ్మా? ఆ అమ్మాయి కాల్చుకుని చచ్చిపోయిందా? అలా జరిగినా బాగుండేది. స్త్రీ జాతికే వాడు చంపాడా? రాస్కెల్ అంత పని చేస్తాడని నాకు తెలుసు. వాడు నరరూప రాక్షసుడు. ఆ పిల్లకు కొవ్వెక్కి అంత పని చేసింది. పాపం ఆ అబ్బాయినంటావేమ్రా? తలెత్తుకుని తిరగకుండా చేసింది అంటే మొగుడిని వదిలేసి పారిపోయింది. మంచి పని చేసింది అని ఆమె చనిపోలేదని తెలిసినందుకు రిలీఫ్గా గాలి పీల్చి వదిలాడు. అదేంట్రా అలా అంటావు? ఆ పొయ్యేది పోక మనింటికి తగలబడింది. ఇంకా నయం, నేను వెళ్ళగొట్టకపోతే అందరికీ నా మీద అనుమానం వచ్చేది. చంద్రం తల్లి ముఖంలోకి వెర్రివాడ్లా చూశాడు. మణి మనింటికి వచ్చిందా? నువ్వు వెళ్ళగొట్టావా? గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా అయింది. అవును. ఎందుకు వెళ్ళగొట్టావమ్మా? ఇది ఇంకా బాగుందిరా. వయసులో ఉన్న పిల్ల మొగుడిని వదిలేసి అర్ధరాత్రి మన ఇంటికి రావడం ఏమిటి? ఎందుకు వచ్చిందో కనుక్కున్నావా? నీకోసం వచ్చింది. నా కొడుకు బుద్ధి దానికి తెలిసినట్టు లేదు. దాని అందం చూసి నువ్వు చేరతీస్తావని అనుకున్నదేమో. ఏమిటమ్మా ఆ మాటలు? ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి వెళ్ళిందా? అలా వెళ్తే ఇంకేం? మరి ఇంకెక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు ఎక్కడ తగలబడిందో. కాఫీ తాగు ముందు చెప్పు. శాంతాబాయి కొడుకు ముఖంలోకి చూసింది. అసలు ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందో ముందు చెప్పరా? విసుగ్గా అన్నది తల్లి. నాకేం తెలుసమ్మా? బహుశా కష్టంలో ఆదరిస్తామని ఆశతో వచ్చి ఉంటుంది. ఇంకా నయం, నువ్వుంటే మన కొంప మీదకి వచ్చింది. మన కొంప మీదకి వచ్చి పడేవాళ్ళు పోలీసులు. పోలీసులా? అవును. ఆ సూర్యానికి నీ మీదే అనుమానం వచ్చింది. తెలతెలవారుతుండగా సూర్యం పోలీసుల్ని వెంటబెట్టుకొచ్చాడు. చంద్రం అయోమయంగా చూశాడు. నువ్వు లేవు. నువ్వు ఊరికెళ్ళి వారమైందన్నా వాళ్ళు నమ్మలేదు. నువ్వే ఆ పిల్లను లేవదీసుకెళ్ళావని నానా మాటలు అన్నారు. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటామని కూడా అన్నారు. ఇదేం? చంద్రం దెబ్బతిన్నట్లుగా చూశాడు. ఆ పొయ్యేది పోక సూట్ కేసు ఇక్కడే వదిలేసిపోయింది. ఇంకా నయం, వాళ్ళు ఇల్లు సోదా చెయ్యలేదు. అలా జరిగితే ఇంకేమైనా ఉందా? సూట్ కేసు వదిలేసి వెళ్ళిందా? అందులో ఏమున్నాయి? ఏమో, నేను చూసానా? గది ఊడుస్తుంటే మంచం కింద కనిపించింది. నాకు చెమట్లు పట్టాయి. తీసి అటక మీద సామాన్ల మధ్యలో పడేశాను. అదేదో ఏ అర్ధరాత్రో బయట పారేయరా బాబు, లబలబలాడింది శాంతాబాయి. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడోనా? రాత్రే. అర్ధరాత్రి తలుపు కొట్టింది. నేను ఇంట్లోకి రానివ్వనన్నాను. నువ్వు లేవంటే ఒక పట్టాన నమ్మలేదు. 1 గంట సేపు తలదాచుకొనివ్వమని బతిమాలింది. చివరకు తప్పలేదు. 12:30కు వచ్చింది. 2ంటికి వెళ్ళిపోయింది. నా గాబరాలో ఆ పిల్ల తెచ్చిన పెట్టె తీసుకెళ్లలేదనే విషయం కూడా మర్చిపోయాను అంటూ లోపలికి వెళ్ళి బ్రీఫ్ కేస్ తెచ్చి కొడుకు ముందు పెట్టింది. అది విఐపి బ్రీఫ్ కేస్. చంద్రం తన బ్రీఫ్ కేస్ తాళం చెవితో పెట్టె తెరిచాడు. పెట్టె తెరవగానే శాంతాబాయి బాబోయ్ అని అరిచింది. అంతలోనే చేష్టలుడిగి నిల్చుండిపోయింది. చంద్రం కూడా బిత్తరపోయి కొద్ది నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. పెట్టెలో మెరుస్తున్న నగల తాలూకా రాళ్ల దగదగలు అతని కళ్ళల్లో ప్రతిఫలించాయి. కళ్ళు నులుముకొని చూశాడు. ఇన్ని నగల? నోరు తెరిచింది శాంతాబాయి. నగల మీద ఉన్న కాగితం మడత విప్పాడు. ఉత్తరం రాసిందా? గంటసేపు లోపల కూర్చుంది. ఉత్తరం రాసిందన్నమాట. ఏం రాసిందో చూడు. చంద్రం కాగితం కేసు చూస్తున్నాడు. గుండె దడదడలాడసాగింది. త్వరగా చదవరా నాయనా. ఈ నగలు ముందు తీసుకెళ్ళి సూర్యానికి ఇచ్చేయి. మన నెత్తి మీదకి తెచ్చిపెట్టింది. అవును, ముందు ఆ నగల సంగతి చూడాలి. వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేయాలి. కానీ వాడు తన అనుమానిస్తాడు. నా పెళ్ళాం ఎక్కడా అని అడిగితే, బయలుదేర్రా బాబు. ఎక్కడికి? పెదవుల్ని నాలుకతో తడుముకుంటూ అన్నాడు. ఆ నగలు ముందు ఇచ్చేసిరా. వాడు నన్ను అనుమానిస్తాడు. తన పెళ్ళాన్ని చంపేసి నగలు తీసుకున్నానని కేసు పెడతాడు. ఇచ్చేస్తున్నావుగా, అలా ఎందుకు అనుకుంటాడు? నీకు వాడి సంగతి తెలియదమ్మా. కేసు ఎలా పెడతారు? నగల కోసం మనిషిని చంపినవాడు నగలెందుకు తిరిగిస్తాడు? పోలీసులకు భయపడి ఇవ్వచ్చు. ముందు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కేసు నిలుస్తుందో లేదో తర్వాత సంగతి. ఇదేం ఘోరకలిరా బాబు. పోయే ముండ పోకుండా మన కొంప మీదకి తెచ్చిపెట్టింది. ఆ ఉత్తరంలో ఏం రాసిందో చదువు.
అమ్మా, కాసేపు నువ్వు మాట్లాడకు. ముందా పెట్టె తీసి లోపల పెట్టు. లోపలికెందుకురా? మరేం చేస్తావు? ఇప్పుడు మళ్ళీ పోలీసులు వస్తే? అవునరా నాయనా, గొణుక్కుంటూ పెట్టె మూసి తాళం వేసి వణుకుతున్న చేత్తో లోపలికి పట్టుకెళ్ళింది చంద్రం తల్లి. డియర్ చంద్రం, నాకు ఇలా పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు. నేను వెళ్ళిపోతున్నాను. ఆ నరకం నుంచి విముక్తికై వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు నీకు కనిపించి నేనే పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నానో చెప్పాలని మీ ఇంటికి వచ్చాను. అంతేగాని మరో ఉద్దేశం నాకు లేదు. అమ్మ నన్ను అపార్థం చేసుకున్నారు. అది ఆమె తప్పు కాదు. ఆ పరిస్థితిలో ఏ స్త్రీ అయినా అలాగే రియాక్ట్ అవుతారు. నేను వెళ్ళిపోతున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. నగలు వదిలేసి వెళ్తున్నాను. కసిగా పట్టుకొచ్చాను. అవి నాకు ఉపయోగపడతాయని తేలేదు. కృష్ణలో పారేద్దామని తెచ్చాను. ఇప్పుడు నా అభిప్రాయం మారింది. నా చిన్న కోరిక, ఈ నగలు నీకు ఉపయోగపడితే నాకు సంతృప్తి కలుగుతుంది. అవి అమ్మేసి ఆఫీస్ పెట్టుకో, చార్టెడ్ అకౌంటెంట్గా నిలదొక్కుకో. అంతవరకు ఇవి ఉపయోగపడతాయి. నేను చచ్చిపోను, బతుకుతాను, ఎలాగైనా బతుకుతాను. నా కోసం కాదు, నాలో జీవం పోసుకుంటున్న ఒక చిన్న ప్రాణి కోసం బతుకుతాను. జీవితంలో మళ్ళీ కలవకపోవచ్చును. నన్ను వెతకడానికి ప్రయత్నించకు. నిజంగా నీకు నా మీద గౌరవం ఉంటే నా నగలు నీ అభివృద్ధికి ఉపయోగించు. ఎప్పటికైనా నా బిడ్డను నువ్వే ఆదుకోవాల్సి రావచ్చును. నువ్వు నేను కోరినట్టు చేస్తేనే నేను ఆఖరి క్షణంలో లేక అవసరం అనుకున్నప్పుడు నా బిడ్డను నీకు అప్పగిస్తాను. నా స్వార్థంతోనే ఈ నగలు నీకు అప్పగిస్తున్నాను. నేనే ఎందుకు తీసుకెళ్ళలేకపోయానని నీ అనుమానమా? ఒంటరి ఆడదాన్ని ఈ విశాల ప్రపంచంలో ఇన్ని నగలతో బయటికెళ్ళడం ప్రమాదకరం. అందుకే నన్ను అసహించుకోకు, అర్థం చేసుకో. నా కోరిక మన్నిస్తావనే నమ్మకంతో నీ వదిన మణిమాల. ఏం రాసిందిరా? శాంతాబాయి అడిగింది. చంద్రం ఉత్తరం తల్లికి అందించాడు. చల్లని చెయ్యి నుదుటి మీద పడింది. తుళ్ళిపడి లేచాడు చంద్రం. ఎదురుగా భార్య నిల్చుని ఉంది. ఏమిటి ఇంకా అలాగే పడుకున్నారు? ఒంట్లో బాగోలేదా? సరోజ అడిగింది. బాగానే ఉంది. మరి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు అంటూ బద్ధకంగా లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. కళ్ళు మండుతున్నాయి. రాత్రంతా తను నిద్రపోలేదు. మణిని గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆమె కోరినట్లుగానే తను చేశాడు. ఈనాడు తన కంపెనీ హైదరాబాద్లో పేరున్న పెద్ద కంపెనీ. బెంగళూరు, మద్రాసు, విజయవాడలో బ్రాంచీలున్నాయి. ఈనాడు తను చాలా పెద్ద అంతస్తులో ఉన్నాడు. తనే ఎందరికో ఉద్యోగాలు ఇస్తున్నాడు. తన భార్య కూడా కలిగిన కుటుంబంలోంచే వచ్చింది. తను కట్నం తీసుకోలేదు. అయితేనేం, ఆమె పేరు మీద గుంటూరులో పెద్ద ఇల్లుంది. తెనాలి పక్కన 5 ఎకరాల మాగాణి ఉంది. కట్నం ఇచ్చి పుచ్చుకునే విధానాల్లో ఇదొకటి. తను చాలా మణి కోసం ఎదురుచూశాడు. ఆమె నుంచి ఏదైనా వార్త అందుతుందేమోనని ఆశించాడు. 10 ఏళ్లైనా ఆమె జాడలేదు. ఇక ఆశ వదులుకున్నాడు. ఆమె బ్రతికి ఉన్నదనే నమ్మకం కూడా పోయింది. అనుకోని విధంగా రాత్రి ఆమె కనిపించింది. ఆమెను తను ఆ రూపంలో చూస్తారని కలలో కూడా అనుకోలేదు. సినిమాల్లోలాగా ఊహించుకున్నాడు. ఆమె మంచిది. ఏ పల్లెటూరులోనో కాయకష్టం చేస్తూ పిల్లను పెంచుకుంటూ ఉంటుందనుకున్నాడు. ఆమె మంచిది అంటే శీలం చెడకుండా ఉండటమేనా మంచితనానికి నిర్వచనం? అది ఆడవాళ్ల విషయంలోనేనా? ఎంతసేపు బాత్రూంలోనే నిద్రపోతున్నారా? సరోజ కంఠం. వస్తున్నా అంటూ బయటకు వచ్చాడు. ఏమిటి అలా ఉన్నారు? రాత్రి నుంచి చూస్తున్నాను. ఎలా ఉన్నాను? కాఫీ సిప్ చేసి అడిగి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. దిగులుగా కనిపిస్తున్నారు. దిగులా? నాకేం దిగులు? కాఫీ తాగిలేస్తున్న చంద్రం, ఆ రామదాసును ఉద్యోగంలోంచి తీసివేశారట అన్న భార్య ప్రశ్న వింటూనే మళ్ళీ సర్దుకుని తాపీగా కూర్చున్నాడు. నీకెవరు చెప్పారు? నిన్న సాయంత్రం వచ్చాడు. ఒకటే ఏడుపు. దొంగ విధవ, వాడివన్నీ నక్కజిత్తులు. ఇంటికి రానివ్వకు. పాపం పిల్లలు గలవాడు, ఏడుస్తున్నాడు. వాడి మాటలు నమ్మకు. వాడు పెళ్ళాన్ని వదిలేశాడు. ఒక్కడే ఉంటాడు. రకరకాల తిరుగుళ్ళు. నిజంగానా? అరే, ఎంత నటించాడు. దొంగ విధవ అంటూ లేచి వెళ్ళాడు చంద్రం. చంద్రానికి ఒంటరిగా ఉండాలని ఉంది. మనసంతా దిగులుగా ఉంది. మణిమాలను తను ఆ ఊబిలో నుంచి లాగాలి. అందుకేం చెయ్యాలి? ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా బట్టలు మార్చుకుని బయటికి బయలుదేరాడు. ఇవాళ త్వరగా రండి. ఆగి ఎందుకు అన్నట్టు భార్య ముఖంలోకి చూశాడు. మర్చిపోయారా? బాబు స్కూల్కి వెళ్ళాలి. పేరెంట్స్ డే. అలాగే అని గబగబా గ్యారేజ్ కేసి నడిచాడు చంద్రం. తెల్ల ఫియట్ బంజారా హిల్స్లోనే ఒక బంగళా ముందు ఆగింది. చంద్రం గేటు పక్కగా ఉన్న పాలరాతి పలక మీద రాసి ఉన్న హసీనా అనే అక్షరాలు చదివాడు. కారు దిగి డోర్ వేశాడు. గేటు తెరుచుకుని లోపలికి నడిచాడు. బంగళా మరీ పెద్దది కాదు. కొత్తగా కట్టింది. బంగళా ముందు పోర్టికో ఉంది. ముందు ఖాళీ స్థలం ఉంది. బాటకు 2 వైపులా గులాబీ మొక్కలున్నాయి. గులాబీ మొక్కలకి నీళ్లు పోస్తున్న కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. ఎవరు కావాలి? మీ అమ్మగారు
మీ అమ్మగారు కావాలి. ఉన్నారు, ఆగండి. అమ్మగారి సమయంలో ఎవరిని చూడరు అన్నాడు అతడు చంద్రం ఎదురుగా నిలబడి. చంద్రం కుర్రవాడిని పక్కకు నెట్టి గబగబా లోపలికి వెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్ చిన్నదే అయినా ఖరీదైన సోఫా సెట్తో అందంగా ఉంది. ఎవరు సార్? కుర్రవాడు వెనకే వచ్చి అడిగాడు. చంద్రం వచ్చాడని చెప్పు. వాడు సందేహిస్తూ తలగొక్కున్నాడు. ఇప్పుడే అయ్యగారు బయటికి వెళ్ళారు, అమ్మగారు స్నానానికి వెళ్ళారు. అయ్యగారా? ఆశ్చర్యంగా అడిగాడు చంద్రం. ఎవరది? ఒక లావుపాటి స్త్రీ బయటకు వచ్చింది. వయసు 50 ఉండొచ్చును. వేషం మాత్రం 20 ఏళ్ల వయసుకు తగినట్టుగా ఉంది. చౌకబారు నైలక్స్ చీర, జర్దాపాన్తో గారపట్టిన పళ్ళు, నల్లటి పెదవులు. సినిమాల్లో చూపించే వేశ్యమాత గుర్తొచ్చింది చంద్రానికి. ఆమెను చూస్తుంటే చంద్రానికి అదోలా అనిపించింది. సోఫాలో కూర్చున్నాడు. ఆవిడ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎవరు బాబు నువ్వు? మీ అమ్మగారికి కావలసిన వాడినే, ఆమెను పిలువు. అమ్మగారు ఇప్పుడు ఎవరిని చూడరు, అయినా ఇంటికి ఎవరిని రానివ్వరు. ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాల్సిందే. చంద్రానికి అసహనంగా ఉంది. ఫోన్ చేశాను, ఇక్కడికే రమ్మన్నది. అబద్ధమాడేశాడు. ఆమె నమ్మలేనట్టుగా చూసింది. వెళ్ళు, చంద్రం వచ్చాడని చెప్పు దబాయింపుగా అన్నాడు. ఆమె ఓ క్షణం ఆలోచించి లోపలికి వెళ్ళింది. 5 నిమిషాల్లో తిరిగొచ్చింది. అమ్మగారికి మీరెవరో తెలవదట, వెళ్ళిపోమ్మన్నారు. అలా అన్నదా? చంద్రం చివ్వున లేచి నిల్చున్నాడు. లోపలికి వెళ్ళబోయాడు. ఏంటయ్యో ఇంట్లో జొరబడుతున్నావు? ఒరే రాముడు, రంగడు కేకలు పెట్టింది. తోటలో నుంచి రాముడు పరిగెత్తుకొచ్చాడు. లోపల నుంచి రంగడొచ్చాడు. రాముణ్ణి చంద్రం అంతకు ముందే చూశాడు. రంగడు లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు. బయటికి పోతావా లేక దేహశుద్ధి కావాలా అన్నది ఆ స్త్రీ. రాముడు రంగడు మీదికి వస్తున్నారు. అచ్చం సినిమాల్లో లాగానే. చంద్రానికి నవ్వొచ్చింది, భయం కలగలేదు. ఆగండి, వాకిట్లో హసీనా. మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నది హసీనా. కూర్చో అంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది హసీనా. హసీనా పల్చటి వాయిల్ చీరలో చాలా సింపుల్గా ఉంది. చంద్రం కళ్ళప్పగించి చూశాడు. అదే రూపు, కాకపోతే కొంచెం లావైంది. వదినా అప్రయత్నంగా అన్నాడు చంద్రం. కూర్చో చంద్రం, నిర్లిప్తంగా పలికింది ఆమె కంఠం. ఎందుకు వచ్చావు? రానని ఎలా అనుకున్నావు? ఆమె మాట్లాడలేదు. కాఫీ తీసుకుంటావా? వద్దు. ఏం చెడిపోయిన దాన్నింట్లో కాఫీ తాగకూడదా? వదినా, అతని కంఠం గరగరలాడింది. బాధపడకు, సరదాగా నన్నులే అని లేచి లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చింది. ఎలా ఉన్నావు? చంద్రాన్ని పరిశీలనగా చూస్తూ అడిగింది. నీ దయ వల్ల బాగానే ఉన్నాను. మధ్యలో నా దయ ఏమిటి? ఆమె ఆశ్చర్యంగా చూసింది. అవును, ఆ రోజు నువ్వు వదిలి వెళ్ళిన నగలే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. ఆమె కళ్ళు మిలమిలలాడాయి. పెళ్లి చేసుకున్నావా? మాట మారుస్తూ అడిగింది. నీ భార్య నాలాగే ఉంటుందా? చంద్రం చివ్వున తలెత్తి చూశాడు. ఆమె పెదవుల మీద హాసరేఖ పారాడింది. చంద్రానికి ఆనాటి సంఘటన గుర్తొచ్చింది. మనసు వికలమైంది. పిల్లల మాట మార్చింది హసీనా. ఒక బాబు. ఇద్దరి మధ్య మౌనం. రంగడు ట్రేలో కాఫీ కప్పులు తెచ్చాడు. ఆమె లేచి ఒక కప్పు చంద్రానికి అందించింది. రెండో తను తీసుకుని మళ్ళీ యథాస్థానంలో కూర్చుంది. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగుతున్నారు. ఇద్దరికి ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. ఎలా ప్రారంభించాలో ఇద్దరికీ తోచలేదు. వదినా, నువ్విలా ఆ పై మాటలు దొరకని వాడిలా ఆగాడు. దిగజారిపోతానని అనుకోలేదు, అవునా? చంద్రం మాట్లాడలేదు. ఇల్లు వదిలి బయటికి రావడం మంచిదా? ఆ ఇల్లు ఇల్లుగా లేనప్పుడు, నరకంలా తయారైనప్పుడు ఏం చెయ్యాలి? ప్రతి నిమిషం అవమానాలను భరిస్తూ మనసు చంపుకుని బతకాలి కదూ. అప్పుడే ఈ దేశంలో స్త్రీని గౌరవిస్తారు. ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవమానాలను భరిస్తే అంత గొప్పగా ఆ స్త్రీని పొగడతలతో నింపేస్తారు. ఆడదానికి స్వంత ఆలోచన ఉండకూడదు. ఆత్మాభిమానం అంతకంటే పనికిరాదు. రోజు మొగుడి చేత దెబ్బలు తింటూ జన్మజన్మలకు ఈ భర్తల్ని ప్రసాదించమని రకరకాల నోములు నొయ్యాలి. ఉద్రేకంతో మణిమాల ఊగిపోయింది. నేను వచ్చేదాకా ఉండాల్సింది. మణిమాల అదోలా నవ్వింది. ఉంటే ఏం చేసేవాడివి? అందరినీ ఎదిరించి నాకు అండగా నిలబడేవాడివా? జీవితమంతా చెయ్యందించి నడిపించేవాడివా? అంత సాహసం చేసేవాడివా? చంద్రం వెర్రివాడిలా చూశాడు. అవును, తనేం చేసేవాడు? సూర్యాని బతిమాలి ఆమెను స్వీకరించమని అడిగేవాడు. తను నిర్దోషిని కాళ్ళా వేళ్లా పడి చెప్పుకునేవాడు. ఏం మాట్లాడవేం? అప్పుడేం చేసేవాడినో ఇప్పుడెలా చెప్పగలను? నేను చెప్పనా? వద్దులే, బాధపడతావు. అది సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నిన్ను ఈ ఊబిలో నుంచి లాగడానికి. ఆమె కిలకిలా నవ్వింది. చంద్రం ముఖం అయోమయంగా పెట్టాడు. బురదలో కూర్చున్న వాడిని బయటికి లాగడానికి ప్రయత్నిస్తే ఆ పని చేసిన వాడికి కూడా ఆ బురద అంటుతుంది. వేదాంతిలా అన్నది మణి. నేను అందుకు జంకను. నువ్వు ఇలా ఉండటానికి వీల్లేదు. ఆమె అతన్నే చూస్తుంది. కాదు, కళ్ళు అతడి మీద ఉన్నాయి. కానీ ఆ చూపులకి అతడు కనిపించడం లేదు.
ఆ చూపులు వెనక్కు, చాలా వెనక్కు వెళ్ళి గతాన్ని చూస్తున్నాయి. ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నావే? డబ్బు కోసమా? సుఖం కోసమా? కాదు. ఆ మాట ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వినపడింది చంద్రానికి. మరి జీవితం కోసం, జీవించడం కోసం. అందుకిదే మార్గమా? కాదు. కానీ ఒంటరిగా నడిబజార్లో నిల్చున్న ఆడదానికి, ముఖ్యంగా అందమైన ఆడదానికి ఈ సమాజంలో ఇంతకంటే బతకడానికి మరో మార్గం లేదు. ఈ జీవితాన్ని ఏ స్త్రీ కావాలని వరించదు. సాంప్రదాయం పేరుతో స్త్రీని అబల అని ఉగ్గుపాలతో నమ్మిస్తారు. ఎవరో ఒకరి అడ్డు లేకపోతే బతకలేదని బోధిస్తారు. ఆ అండ కరువైనప్పుడు ఆమెకి ఏం చెయ్యాలో తెలియదు. కనుచూపు మేరలో పరిష్కారం కనిపించదు. ఆడదాని శరీరం ఉప్పు చింతపండులా మార్కెట్ చేసేవాళ్ళు ఈ దేశంలో కోకొల్లలు. వాళ్ళ చూపులు గాలాలకు అసహాయులైన ఆడవాళ్లు చిక్కుకుంటారు. గిలగిలా కొట్టుకున్న ఆ గాలం నుంచి విడిపించుకోలేరు. ప్రతినిత్యం ఎందరో స్త్రీలు అసహాయంగా దుర్మార్గుల వలలో చిక్కుకొని బ్రోతల్ హౌసెస్కి చేరుతున్నారు. నేను అంతే. అందరి కథల్లాంటిదే నా కథ కూడా. ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఇంకేమీ అడక్కు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో చిక్కే చాలామంది స్త్రీల కంటే నా జీవితం మెరుగ్గానే ఉంది. అది కాదు అసలు నువ్వు. ప్లీజ్ చంద్రం, నన్ను ఇంకేమీ అడక్కు. నాకు చావంటే భయం లేదు. కానీ నేనెందుకు చావాలి? మీలాంటి వాళ్ళంతా ఇంతకంటే చావే మంచిదని నీతివాక్యాలు వల్లిస్తారని నాకు తెలుసు. ఈ జీవితం నేను కోరుకుంటే రాలేదు. నాకు దీన్ని అంతమొందించే హక్కు కూడా లేదు. పైగా నేను బతకాలి. నాకు డబ్బు కావాలి. ఎందుకో తెలుసా? నా కూతురి కోసం, దాని భవిష్యత్తు కోసం, దాన్ని బాగా చదివించి దాని జీవితానికి ఒక మార్గం చూపించడం కోసం. ఉద్రేకంతో మణి మాట్లాడలేక ఆగిపోయింది. పాప ఎక్కడుంది? నీ దగ్గరే ఉందా? లేదు, కొంచెం ఊహ తెలిసేటప్పటికే కాన్వెంట్లో పెట్టాను. నా కూతురికి నేను తల్లిని కాదు. అంటే నేను ఆంటీని మాత్రమే. నాకు కూతురున్నట్లుగా ఎవ్వరికీ తెలియదు, ఒక్క రామ్లాల్కి తప్ప. రామ్లాల్ ఎవరు? నాకు ఆశ్రయం ఇచ్చినవాడు, నన్ను ఈ వ్యాపారంలోకి దింపినవాడు. ఈ ఇల్లు అతడిదే. అతడిని గురించి ఇంతకంటే అడక్కు. అతడు ఈ ఊళ్ళో పెద్ద వ్యాపారి. అతడి ముఖ్యమైన వ్యాపారం ఇదే. మిగతావన్నీ పైకి కనిపించడానికి పెట్టిన వ్యాపారాలే. రామ్లాల్కు సికింద్రాబాద్లో బట్టల వ్యాపారం ఉంది కదూ. అతడిని గురించి ఇంకేమీ అడక్కు. అతడికి నేనంటే ఇష్టం. అందుకే నన్ను వేరుగా ఉంచాడు. మరి ఆ రోజు మరెవరితోనో. అవన్నీ రామ్లాల్ ఏర్పాటు చేసే కాంట్రాక్ట్లే. 50-50 అంటూ ఆ దోలా నవ్వింది మణి. గతం నాకు అనవసరం. ఇప్పుడిక నువ్వు ఇలా బతకడానికి వీల్లేదు. చంద్రం, నాకో సహాయం చేస్తావా? చెప్పు వదినా, నీకోసం ఏమైనా చేస్తాను. అహర్నిశం నా కూతురు భవిష్యత్తు గురించిన చింత నా మనసును పురుగులా తొలిచేస్తుంది. నువ్వు ఆ పిల్ల బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నీకు నేను కనిపించను. ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. ఎక్కడికని అడక్కు. నీ కూతురి బాధ్యత కాదు, నీ బాధ్యత కూడా తీసుకుంటాను. నా కూతురి పేరు అడగవేం? తన ధోరణి నుంచి బయటపడకుండానే అంది. చెప్పు. చంద్రిక. అర్థం తెలుసుగా? చంద్రం ఆశ్చర్యంగా చూశాడు. నా బిడ్డకు తండ్రి, అదే స్కూల్ రికార్డ్స్లో ఎవరో తెలుసా? సూర్యం. కాదు, చంద్రం. చంద్రం తుళ్ళిపడ్డాడు. ఎందుకలా ఉలిక్కిపడతావు? నేను చంద్రికకు ఆంటీని మాత్రమే. తండ్రి పేరు రాయవలసిన కాలంలో నీ పేరు రాశాను. ఇది పురుష ప్రపంచం. స్కూల్లో రికార్డ్స్లో కూడా తల్లి ఎవరని అడగరు. అలా రాసినందుకు నీకు బాధ కలిగిస్తే చెప్పు, పేరు మార్పిస్తాను. బాధ లేదు వదినా, చాలా సంతోషంగా ఉంది. చంద్రిక నా బిడ్డే, నా బిడ్డగానే పెరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్స్ చంద్రం. ఇక నేనేమైపోయినా నాకు బాధ లేదు. నువ్వేమీ కానక్కర్లేదు. ఈ జీవితాన్ని వదిలేసి నాతో వస్తున్నావు. ఎక్కడికి? మీ ఇంటికా? చంద్రం వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. మణిమాల పకపకా నవ్వింది. భయపడుకు, నేను నీ ఇంటికి రానులే అన్నది. ఇంకా నవ్వుతూనే ఉంది. నా ఇంటికి తీసుకెళ్తాను, అందుకు కొంత టైం కావాలి అన్నాడు చంద్రం దృఢంగా. నువ్వు చాలా మారిపోయావు. ఏ విషయంలో? ఒకప్పుడు పిరికివాడలా కనిపించేవాడివి, ఇప్పుడు మొండివాడిలా కనిపిస్తున్నావు. అవును, నేను మొండివాడినే. నువ్వు రేపే నాతో వస్తున్నావు. ఎక్కడికి? నేను చూపించిన ఇంటికి. రాకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను. మణిమాల చంద్ర ముఖంలోకి విస్మయంగా చూసింది. నువ్వు హసీనాగా చచ్చిపోయావు. ఈ క్షణం నుంచి మళ్ళీ పునర్జన్మ ఎత్తబోతున్నావు. నా ఒంటి నిండా ఉన్న బురద. నాన్సెన్స్. డోంట్ బీ ఫూలిష్. మగవాడి విషయంలో అలా ఎందుకు అనుకోరు? మగవాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతి చలామణిలో ఉంది కనుక. మరి ఇన్ని తెలిసిన దానివి నువ్వు బురద బురద అంటావేం? నేను అనకపోయినా మీరంతా, అంటే చుట్టూ వాళ్ళు ఆ మాటే అంటారు. అంతలో ఫోన్ మోగింది. మణిమాల వెళ్ళి మూలక టీపాయ్ మీద ఉన్న ఫోన్ ఎత్తింది. హలో. నేనే. ఏమిటి? నో ఇవాళ నేను వెళ్ళలేను. నా కొంట్లో బాగాలేదు. సారీ. రామ్లాల్,
ఇలా సంబోధిస్తున్నందుకు ఉలిక్కి పడుతున్నావా? నేను వెళ్ళలేను, ఇవాళ్లే కాదు, ఎప్పటికీ. చాలా సంపాదించి పెట్టాను, ఇక చాలు. నోర్ముయ్, అధిక ప్రసంగం చెయ్యకు. ఓ అలాగే, ఈ క్షణమే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నోర్ముయ్, నా బిడ్డను నువ్వేం చెయ్యలేవు. ఆ పిల్ల ఇప్పుడు అనాథ కాదు, తండ్రి ఉన్నాడు. అవును, తండ్రే అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది. చంద్రం ఎదురుగా వచ్చి కూర్చుంది. 5 నిమిషాల వరకు మామూలు స్థితిలోకి రాలేకపోయింది. బెదిరిస్తున్నాడు వెధవ. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చంద్రికను నీకు పోతున్నాను అనుకు, నీతో వస్తున్నాను అను. ఆమె మాట్లాడలేదు. పెట్టె తెచ్చుకో, వెళ్దాం. ఇక్కడి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకెళ్లను. హసీనాను ఈ భవనంలోనే పాతేసి బయలుదేరుతాను. చివ్వున లేచి నిల్చుంది. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది. నేను వెంటనే బయటపడాలి, పద అంటూ లేచి వెళ్ళి రిసీవర్ ఎత్తి పక్కన పెట్టింది. పక్కన పెట్టిన రిసీవర్లోంచి హలో హలో అంటూ మగవాడి బొంగూరు కంఠం వినిపిస్తోంది. ఆమె బయటికి నడిచింది. ఆ వెనకే చంద్రం నడిచాడు. ముందు సీటు డోర్ తెరిచాడు. ఆమె ఎక్కి కూర్చుంది. చంద్రం స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. అంత సింపుల్గా బయటికి వెళ్తున్న యజమానురాలిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు ఇంట్లో పనివాళ్ళు. ఇటెక్కడికి వెళ్తున్నావు? అడిగింది మణిమాల. ఇంటికి. రోడ్డు మీద నుంచి దృష్టి మరల్చకుండానే అన్నాడు చంద్రం. ఇంటికా? మీ ఇంటికా? ఆశ్చర్యంగా అడిగింది. మనింటికి అంటే? సంభ్రమాశ్చర్యాలతో తలమునకలవుతూ అడిగింది. స్వప్న అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ ఉంది, అది ఖాళీగా ఉంది. టులెట్ బోర్డు పెట్టి వారమైంది. ఓ అదా? ఏమిటి వదిన అలా అన్నావు? కారు స్పీడ్ తగ్గింది. తల తిప్పకుండానే అడిగాడు. ఇంటికి అంటే మీ ఇంటికి అనుకున్నాను. అలా తీసుకెళ్ళడం అంటే మాటలు కాదు. ఏ భార్య ఊరుకోదు, ఏ భర్తకు ధైర్యం చాలదు. కాకపోతే పశువులాంటి మగవాడతే భార్యను హీనంగా చూసేవాడైతే, ఆ భార్య అతడు తనకు భర్త, ఆ భర్త ఏం చేసినా తను పెదవి విప్పకూడదనే విశ్వాసం గలదైతేనే అది వేరే సంగతి. అలా ఎందుకు అనుకోవాలి? ఇద్దరూ విశాల దృక్పథం కలిగి ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండి ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవిస్తూ. ఏమో చంద్రం, అలాంటి భార్యాభర్తలు ఉంటారంటే నాకు నమ్మకం కలగదు. అలా ఉండాలని కోరుకుంటాం అంతే. చంద్రం సమాధానం ఇవ్వలేదు. ఆలోచిస్తున్నాడు. మాల చెప్పేది నిజమే. సరోజ చదువుకున్నది. ఆమెకు తన మీద ఎంతో నమ్మకం. తనకు ఆమె మీద నమ్మకమే. కానీ ఈమెను ఒక్కసారిగా తన ఇంటికి తీసుకెళ్ళగలడా? అలా తీసుకెళ్తే తన భార్య తను ఆశించిన రీతిలో ప్రవర్తించగలదా? రాత్రంతా మదనపడ్డాడు. మణిమాల విషయం భార్యకు చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. ఎందుచేత? చంద్రం, సికింద్రాబాద్ పోనీ. కారు ఆపి ఆమెకేసి ప్రశ్నార్థకంగా చూశాడు. సెయింట్ ఆన్స్ కాన్వెంట్కి పోనీ. తొందర ఏముంది? రేపు వెళ్దాం. ఇవాళ నువ్వు ఆ ఇంట్లో సెటిల్ అయితే. కాదు, ముందు చంద్రికను చూద్దాం. నీకు చూడాలనిపించడం లేదా? ఎందుకు అనిపించడం లేదు? కానీ అంతకంటే ముందు నేను హసీనాను చంపాలి. మణికి పునర్జీవితం ఇవ్వాలి. అది అంత తేలికా చంద్రం? ఎందుకు సాధ్యం కాదు? నీ జీవిత సరళి మారిపోతుంది. కొంతకాలం నువ్వెక్కడా బయట కనిపించవు. నీ గురించి ఎంతో కాలం ఎవరూ ఆలోచించరు. నువ్వు ఆ అందమైన బంగాళాలోకి మరో హసీనా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మొదటి హసీనా గురించి ఎవ్వరికీ జ్ఞాపకం కూడా ఉండదు. నేను నీకు బర్డన్గా ఉండలేను చంద్రం. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఎక్కడికో ఇప్పుడెలా చెప్పగలను? నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నాకున్న ఆస్తిలో సగం హక్కు నీకుంది. అదేమిటి? ఆ మాటకొస్తే పెట్టుబడి నీదే కనుక నీ పేరే ఎక్కువ. అలా మాట్లాడకు చంద్రం. అవును వదినా, నీకు నా ఇంట్లో ఉండటానికి అంత మొహమాటమైతే నీ నగలమ్మి ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టి సంపాదించిన ఆ సొమ్ము తినడానికి నాకెలా ఉంటుంది? నీకోసం ఎంతో బాధపడ్డాను, ఎంతగానో వెతికాను. జన్మలో ఎప్పటికైనా కనిపిస్తావని నాకు అనిపిస్తూ ఉండేది. సూర్యం కొంతకాలం తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చెడు అలవాట్లు ఎక్కువయ్యాయని విన్నాను. క్రమంగా ఆస్తి అంతా చీట్లపేకకు, గుర్రం పందాలకు హారతి ఇచ్చాడని కూడా విన్నాను. ఆ మేడ అమ్మేసి చిన్న పెంకుటింటికి మకాం మార్చాడని విన్నాను. ఇటీవలే భార్య ఆత్మహత్య చేసుకుందని విన్నాను. అయినా వాడి ముఖం చూడాలంటే నాకు మనస్కరించలేదు. ఆ మధ్య 2-3 సార్లు ఆఫీస్కి వచ్చాడు, కానీ నేను అతన్ని చూడలేదు. లేడని చెప్పించాను. కారు ఆగింది. కాన్వెంట్ గేట్లోంచి లోపలికి వెళ్తుంటే చంద్రానికి ఏదోగా అనిపించింది. చంద్రికకు తను తండ్రిగా పరిచయం కాబోతున్నాడు. ఆ పిల్ల భావాలు ఎలా ఉంటాయో. మణిమాల వెనకే యాంత్రికంగా నడుస్తూ ఆలోచిస్తున్నాడు చంద్రం. మణిని అక్కడి వాళ్ళు వెంటనే గుర్తించలేదు. తను హసీనాగా వస్తే అందరూ కుతూహలంగా చూసేవారు. తనేం చేస్తున్నది ఎవరికీ తెలియదు. సిస్టర్స్ కూడా తనకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవాళ్ళు. కొందరు తన అందాన్ని చూసేవారు, మరికొందరు తన దుస్తుల్ని చూసేవారు, ఇంకొందరు తన వే ఆఫ్ స్టైల్ని చూసేవారు. ఈరోజు ఎవరూ ప్రత్యేకంగా తన కేసి చూడటం లేదు. మణిమాలకు హాయిగా ఉంది, రిలీఫ్గా ఉంది. సిస్టర్
సిస్టర్ ఎమెల్డాకు తనంటే ఇష్టం. తను వచ్చిందనగానే ఎక్కడున్నా గబగబా వచ్చేది. ఇప్పుడు తనను చూసి చూడకుండా వెళ్తోంది. తనను గుర్తించలేదు. ఎస్ అంటూ ఆగి వెనక్కు తిరిగి తెరిచిన నోరు తెరిచినట్టే ఉంచేసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వు? ఇంకా సందేహమే. నేనే సిస్టర్, హసీనాని. నన్ను గుర్తించలేదు. ఏమిటి ఫ్యాన్సీ డ్రెస్? మణిమాల తుళ్ళిపడింది. ఫ్యాన్సీ డ్రెస్సా? ఇదా? రోజూ నేను వేసుకునేది ఫ్యాన్సీ డ్రెస్లా ఉండేది. సిస్టర్ నవ్వింది. ఫ్యాన్సీ డ్రెస్ వేరు, ఫ్యాషన్ వేరు. రోజు సహజంగా ఉండే స్టైల్ మార్చి మరొకరిలా. సిస్టర్, ఇక నుంచి నేను ఈ డ్రెస్లోనే మీకు కనిపిస్తాను. వెరీ గుడ్. ఏ డ్రెస్లోనైనా నువ్వు అందంగానే ఉంటావు. మణిమాల సౌందర్యాన్ని కళ్ళ నిండా నింపుకుంటూ అన్నది సిస్టర్. చంద్రానికి ఆశ్చర్యం వేసింది. సిస్టర్స్, అదే నన్స్, సర్వసంగ పరిత్యాగులు. అయినా మనసు అప్పుడప్పుడు గారడి చేస్తూనే ఉంటుంది. సిస్టర్, మీట్ మిస్టర్ చంద్రం. నాకు తమ్ముడవుతాడు. చంద్రిక ఫాదర్. సిస్టర్ కళ్ళు పెద్దవి చేసింది. చేతులు జోడించి ప్రతినమస్కారం చేసింది. ఆమె తడబాటు చూస్తే అంతవరకు ఆమె అతడి ఉనికిని గుర్తించినట్టుగా లేదు. పాపను పంపిస్తాను అంటూ సిస్టర్ వెళ్ళిపోయింది. మణిమాల, చంద్రం విజిటర్స్ రూమ్లో బెంచ్ మీద కూర్చున్నారు. చంద్రిక కొరకు ఎదురు చూస్తున్నారు. తెల్లగా బొద్దుగా ఉన్న 9 ఏళ్ల పిల్ల కాన్వెంట్ డ్రెస్లో విజిటర్స్ రూమ్లోకి పరుగున వచ్చింది. గడపలో ఆగి ఎవరికోసమో చక్రాల్లాంటి పెద్ద కళ్ళు తిప్పుతూ వెతుకుతోంది. చందు. మణిమాల లేచి నిల్చుంది. ఆ పిల్ల ఓ క్షణం ఆమెకేసి ఆశ్చర్యంగా చూసి అంతలోనే గుర్తుపట్టినట్టుగా పరిగెత్తుకొచ్చి ఆమె కాళ్లకు చుట్టుకుపోయింది. మణిమాల వంగి ఆప్యాయంగా చంద్రిక తలను వీపును నిమిరింది. ఆంటీ, పాత చీర కట్టుకున్నావేం? పాతది కాదమ్మా, కొత్తదే. ఛీ, ఏం కాదు. ఎప్పుడు తళతళలాడే దుస్తుల్లో కనిపించే మణిమాల అంత సాదా చీరలో కనిపిస్తే ఆ పిల్లకు పాత చీర కట్టుకున్నట్టుగా తోచింది. చందు, చెప్పుకో చూద్దాం, నీకోసం ఏం తెచ్చానో. క్యాడ్బరీ చాక్లెట్లు. కాదు. బాదాం పిస్తా. కాదు. కొత్త గౌను. ఆంటీ, నాకు కొత్త గౌను కావాలి. దీపావళికి అందరూ కొనుక్కుంటారుగా. నీకు కొంటానులే. ఇప్పుడేం తెచ్చానో చెప్పుకుంటే 2 గౌన్లు కొంటాను. ఏమో, నువ్వే చెప్పు. ఈయన ఎప్పుడైనా చూసావా? ఈ అంకుల్ని ఎప్పుడు చూడలేదు. అంకుల్ కాదు, డాడీ. ఆ 9 ఏళ్ల పిల్ల కళ్ళల్లో ఆనందాశ్చర్యాలు ప్రతిఫలించాయి. రామ్మా. చంద్రం చేతులు చాపాడు. చంద్రిక చటుక్కున వెనక్కు ఒక అడుగు వేసి మణిమాల చేతిని గట్టిగా పట్టుకుంది. వెళ్ళమ్మా, డాడీ పిలుస్తున్నాడు. వెళ్ళను. రోజు అడుగుతావుగా. డాడీ తీరా వచ్చాక ఇదేమిటి? డాడీ మంచివాడు కాడు. ఏం చేశాడు? ఇన్ని రోజులు రాలేదేం? నేను ఎన్నిసార్లు డాడీ కోసం ఏడ్చానో తెలుసా? మణి ముఖం చిన్నబోయింది. ఏడ్చావా? అవునా ఆంటీ, అందరు డాడీలు వస్తారు. నా స్నేహితులు డాడీ గురించి అడుగుతారు. నేను నిన్ను అడుగుతాను. నువ్వు వస్తాడు వస్తాడు అంటావు. అందుకే ఏడ్చేదాన్ని. మణిమాల బిడ్డను వంగి ఆర్తిగా గుండెలకు హత్తుకున్నది. మరి ఇప్పుడు వస్తే డాడీ దగ్గరికి వెళ్ళడం లేదు. డాడీకి కోపం వస్తే మళ్ళీ రాడు అన్నది మణి. చంద్రిక తల తిప్పి చూసింది. అతను చేతులు చాచాడు. చంద్రికకు ఎక్కడలేని సంతోషం. సందేహిస్తూనే దగ్గరకు వెళ్ళి నిల్చుంది. చంద్రిక చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. చంద్రిక ఇబ్బందిగా నిల్చుంది. చంద్రం చాక్లెట్స్ అందించాడు. థ్యాంక్ యూ అంకుల్ యాంత్రికంగా అనేసింది. అంకుల్ కాదు, డాడీ అన్నది మణి. చంద్రిక చంద్రం ముఖంలోకి చూసింది. డాడీ నీకు నచ్చలేదా? నీకు డాడీ అక్కర్లేదా అన్నది మణి. కావాలి, డాడీ కావాలి అంటూ చంద్రం చేయి పట్టుకుంది చంద్రిక. చంద్రిక మరో 10 నిమిషాల్లో చంద్రంతో కలిసిపోయింది. ఒకటే కబుర్లు చెప్తోంది. పక్కన ఉన్న మణిని పూర్తిగా మర్చిపోయింది. డాడీ. ఏమ్మా, ఇన్ని రోజులు రాలేదేం? తప్పైపోయింది. ఇక నుంచి వస్తాగా. మరి మమ్మీ? మణిమాల చివ్వున తల పక్కకు తిప్పి చంద్రం ముఖంలోకి చూసింది. ఆంటీ ఉందిగా. ఆంటీ ఉంటే మమ్మీ రాదా? అబ్బే, అదేం కాదు. ఆంటీ చాలా మంచిది. నిన్ను అమ్మలాగే చూస్తుంది. అంతకంటే ఏమనాలో తోచినవాడలా అనేశాడు చంద్రం. ఆంటీ మంచిది, కానీ మమ్మీ కూడా కావాలి. చంద్రానికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. డాడీ. ఏమ్మా, ఈసారి మమ్మీని తీసుకొస్తావు కదూ? ఆంటీ ఉందిగా, ఇంకా అమ్మెందుకు? ఆంటీ అమ్మ కాదు, నాకు అమ్మ కావాలి మారం చేస్తున్నట్లుగా అంది. అవును, ఆంటీ అమ్మ కాలేదు. అమ్మ ఆ 2 అక్షరాల్లో ఉండే శక్తి వేరు. ఆ శక్తి మరే 2 అక్షరాలకు ఉండదు. అది ఒక అద్భుత శక్తి. తను చూడని ఆ అమ్మ కోసం ఆ పసి మనసు ఎంతో ఆరాటపడుతోంది. తనే ఆ అమ్మ అని తెలిస్తే? నో, తను ఆంటీయే. ఆంటీగానే ఉండిపోతుంది. తల పక్కకు తిప్పుకొని కళ్ళు తుడుచుకుంది మణి. చంద్రం అది గమనించకపోలేదు. అయితే మమ్మీ వచ్చాక నీకు ఏ ఆంటీ అక్కర్లేదుగా? చంద్రం అడిగాడు. చంద్రిక తుళ్ళిపడింది. మణి దగ్గరికి వెళ్ళింది. నో డాడీ, నాకు మమ్మీ వద్దు, ఆంటీ కావాలి, ఆంటీయే కావాలి అంటూ మణిమాల చేయి పట్టుకుంది.
చందు, మై చైల్డ్. ఆర్తిగా బిడ్డను హృదయానికి హత్తుకుంది ఆ తల్లి. 2 బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది. చంద్రిక ఆమెను విడిపించుకుని సిగ్గుపడుతూ బుగ్గలు తుడుచుకుంది. పో ఆంటీ, నువ్వు మరీను, అందరూ చూస్తున్నారు. ఏం చూస్తే? ఇంత పెద్ద పిల్లల్ని ఇలా ముద్దు పెట్టుకుంటారా ఏం? బుంగమూతి పెట్టింది చంద్రిక. అంత పెద్దదనవైపోయావా అన్నాడు చంద్రం నవ్వుతూ. గంట మోగింది. ఇంగ్లీష్ క్లాసు వెళ్తాను, టాటా. డాడీ టాటా, ఆంటీ బాయ్ అంటూ వాళ్ల సమాధానానికి ఎదురు చూడకుండానే ముందుకు పరుగు తీసింది. కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగొచ్చి అల్లంత దూరం నుంచే డాడీ రేపు మమ్మీని తీసుకురా అనేసి వెనక్కి తిరిగి పరుగు తీసింది. మణి ఆలోచిస్తూ స్థాణువులా నిలబడిపోయింది. రావదినా, వెళ్దాం, ముందుకు దారి తీశాడు చంద్రం. ఆమె యాంత్రికంగా అతడిని అనుసరించింది. కారు స్టార్ట్ అయింది. చంద్రానికి సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. జీవితమంతా సరిపోయేంతటి సంతృప్తినిచ్చే ఒక మంచి పని చేశానని అతని మనసు వీపును తడుతోంది. వెక్కిళ్ళు వినిపించి పక్కకు చూశాడు చంద్రం. ఏడుస్తున్నావా వదినా? నీ బాధ నాకు తెలుసు, నీకు తెలియదు, ఎవ్వరికీ తెలిసేది కాదు నా బాధ కళ్ళు తుడుచుకుంటూ అంది. నాకు తెలుసు వదినా, కూతురు నిన్ను పరాయిదానిగా భావిస్తోంది, అమ్మ కోసం ఆరాటపడుతోంది. నువ్వే అమ్మవని చెప్పే స్థితిలో నువ్వు లేవు. అలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు. ఆమె మాట్లాడలేదు. బాధపడకు వదినా, చిన్నగా నువ్వే చంద్రిక తల్లివని నేను పాపకి నచ్చి చెప్తానుగా. వద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. ఎప్పటికైనా చెప్పాల్సిందేగా. అక్కర్లేదు, నువ్వు డాడీగానే ఉండాలని నా ఆకాంక్ష. నువ్వు డాడీగా ఉండగా నన్ను అమ్మగా పరిచయం చేయడం తగని పని గబగబా అనేసింది. చంద్రం ఆలోచిస్తూ కారు నడుపుతున్నాడు. చంద్రం, ఒక మాట ఇస్తావా? ఏమిటి వదినా? ఎప్పటికీ నేను తల్లినని చంద్రికకు తెలియకూడదు. చంద్రం మాట్లాడలేదు. మాట్లాడవేం? నీకు దాని తండ్రిగా ఉండటానికి అభ్యంతరమా? అదేమిటి వదినా, అంతకంటే నాకు కావాల్సిందేముంది? లేకపోతే ఆగావేం చెప్పు. చంద్రిక తల్లిని చూడాలని తహతాలాడుతోంది. తల్లివై ఉండి తల్లినని చెప్పుకోలేని అసహాయ స్థితిలో ఉన్న నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అంతే కదా, నాకు కావాల్సింది దాని భవిష్యత్తే. ఇక్కడ ఆపావేం? ఇందులోనే మన ఫ్లాట్ ఉంది, దిగువదినా. మన ఫ్లాట్ మనసులోనే అనుకుని నిట్టూర్చింది మణిమాల. కథ కొనసాగుతుంది.